శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి గ్రహాల గురించి తెలుసుకుందాం. అవేంటంటే రాహుకేతువులు. ఇక్కడ రాహుకేతువులు అనేటువంటివి ఛాయాగ్రహాలు. ఈ ఛాయాగ్రహాలు కనుక వాటిని పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదనేటువంటి అంశాన్ని కొంతమంది జ్యోతిష్కులు అంటుంటారు. కానీ అది పూర్తి స్థాయిలో అవాస్తవం. రాహుకేతువుల యొక్క ప్రభావం చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఇక్కడ అంత అద్భుతమైనటువంటి ఫలితాలని, అంటే పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు, అంత విశృంఖలమైనటువంటి స్వతంత్రించి ఫలితాలను ఇచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వాడి మీద ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ఈ మాసం 28 అక్టోబర్ 2023 నుంచి రాహువు మేషరాశిలోంచి మీనరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. అట్లాగే కేతు వచ్చేటప్పటికి తులారాశిలోంచి కన్యారాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ రాహుకేతువులు ఎప్పుడూ కూడా మిగిలిన గ్రహాల్లా కాకుండా వ్యతిరేక దిశలో, అంటే యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య దిశలో సంచరిస్తూ ఉంటాయి. ఇట్లా 18 నెలల కాలం పాటు ఈ రాహుకేతువులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క సంచారం మారిందో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా, అంటే 12 రాశుల వాళ్ళకి కూడా వాళ్ళ జాతకాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి. ఈ రాహుకేతువులు సడన్ చేంజెస్, అంటే ఊహించని పరిణామాలు అది వస్తాయి. ఏ రాశి వాళ్ళకి ఎలా వస్తాయి, అసలు ఎందుకు వస్తాయి, ఇవన్నీ అనేక అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు రాహుకేతువులకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది గ్రహాల్లో అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ రాహుకేతువులు అంటే ఎవరో కాదు, సింహికకు కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాడు రాహువు. అంటే ఒక రాక్షసుడు. క్షీరసాగర మథన సమయంలో, అంటే పాల సముద్రాన్ని చిలికేటప్పుడు ఇక్కడ ఈ దేవతలకి దానవులకి విష్ణుమూర్తి మోహిని అవతారం, అంటే జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచేటప్పుడు, అంటే అమృతం ఉద్భవించింది, ఆ అమృతాన్ని ఉద్భవించినటువంటి అమృతాన్ని పంచేటప్పుడు విష్ణువు మాయ చేసి, విష్ణువు అంటేనే మాయ, విష్ణువు మాయ చేసి రాక్షసుల్ని మోసం చేసి దేవతలకే ఈ అమృతం పంచడం మొదలుపెట్టాడు. అయితే విష్ణుమాయని కూడా అతిక్రమించేంత తెలివితేటలు కలిగినటువంటి రాహువు ఈ జరుగుతున్న మోసాన్ని గమనించి కామరూపధారి, అంటే దేవతల రూపం ధరించి దేవతల వరుసలో కూర్చున్నాడు. విష్ణువు వీళ్ళకి అమృతం వడ్డిస్తూ రాహుకి అనేటువంటి రాక్షసుడు కూడా దేవత రూపంలో ఉండగానే వడ్డించేశాడు. వడ్డించగానే ఏం జరిగింది? తాగేశాడు రాహువు. తాగగానే వెంటనే సూర్యచంద్రులు ఈ వడ్డించే సమయంలోనే గమనించి వీడు రాక్షసుడని విష్ణుమూర్తికి కంటితో సైగ చేశారు. వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ రాహు అనేటువంటి రాక్షసుడిని శిరస్సు ఖండించాడు. ఖండించినప్పుడు ఇక అప్పటికే రాహు అమృతం తాగేశాడు కనుక శిరస్సు రాహువైంది, మొండెం కేతువైంది. ఇక మరి అమృతం తాగినప్పుడు అమరత్వం వస్తుంది, దైవత్వం వస్తుంది. అలాగే వాళ్ళకి తర్వాత గ్రహాధిపత్యం కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక విష్ణువుని ప్రార్థించినప్పుడు మీరు రాహుకేతువులు అనేటువంటి గ్రహాలుగా ఉంటారు, ప్రతి మనిషి జీవితంలోనూ పుట్టింది మొదలు చనిపోయే వరకు, ఇంకా చెప్పాలంటే చనిపోయిన తర్వాత కూడా మీ యొక్క ఆధిపత్యం ఉంటుందని చెప్పి వరం ఇస్తాడు. అంత ప్రభావవంతమైనటువంటి రాహుకేతువులు ఇక్కడ అక్టోబర్ నెల 28వ తారీఖున మీనంలోకి రాహువు, అలాగే కన్యలోకి కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే విష్ణుమాయని మించినటువంటి మాయ చేయగలిగినటువంటి వాడు రాహువు. అంటే అంత మాయా స్వరూపం. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ రాహుకేతువులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద, అన్ని జాతుల మీద వాళ్ళ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు. ఇక్కడ రాహు వచ్చేటప్పటికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాడు. ఎట్లాంటి లక్షణాలు అని అంటే, ఎవరైతే రివర్స్లో రాస్తుంటారో, అంటే రివర్స్ అంటే అరబిక్ భాష ఉందనుకోండి, దాన్ని మనం ఎడమ నుంచి కుడికి రాస్తే వాళ్ళు కుడి నుంచి ఎడమకి రాస్తారు. ఇటువంటి భాషల మీద, ఆ భాషను అభ్యసించేటువంటి వాళ్ళ మీద రాహు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఇక అటువంటి రాహు ఉన్నాడు. అంటే ఆ రాహు యొక్క మాయా సమన్వితుడు. ఆయన ఏ యోగం ఇచ్చినా అవయోగం ఇచ్చినా ఆ ఇచ్చేంత వరకు తెలుసుకోలేము. ఇస్తే బికారిని రాజుని చేస్తాడు, రాజుని బికారిని కూడా చేస్తాడు, స్వతంత్రించి ఫలితాలు ఇస్తాడు. ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి సత్యం. అట్లాగే ఇక కేతుగ్రహ విషయానికి వచ్చేటప్పటికీ మనిషి బ్రతికున్నంత వరకు
8 గ్రహాల ఆధిపత్యం మనిషి జీవితం మీద జాతకం మీద పనిచేస్తూ ఉంటుంది. అంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు వరకు కూడా బ్రతికున్నంత వరకు మాత్రమే వాళ్ళ యొక్క దశాంతర దశలో వాళ్ళ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కానీ మరణించిన తర్వాత ఉన్నటువంటి శవం మీద కూడా కేతుగ్రహ ఆధిపత్యం ఉంటుంది. చివరికి అంత్యక్రియలు జరిగేంత వరకు అంత్యేష్టి వరకు కూడా కేతు ప్రభావం ఉంటుంది. అటువంటి మోక్షకారకుడు కేతువు. ఇంత ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలను తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరం. కనుక వీళ్ళ యొక్క ప్రభావం గురించి చెప్పడం కోసమే వీళ్ళ యొక్క విశేషాలు చెప్పడం జరిగింది. వీళ్ళు ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఎప్పుడైతే ఇక్కడ మీనంలోకి రాహువు కన్యలోకి కేతువు ప్రవేశించాడో ఎటువంటి ప్రభావాన్ని మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి రాశుల వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాడు అనేటువంటి అంశం గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. అలాగే తర్వాత వీడియోస్లో కూడా ఈ రాహుకేతువుల మార్పు ఏ రాజకీయ నాయకుల మీద ఏ దేశాల మీద ఎటువంటి ప్రభావం కలిగిస్తుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటగా ఈ ద్వాదశాది రాశుల మీద ఈ రాహుకేతువుల ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. 28/10/2023 నుంచి 21 మే 2025 వరకు సుమారు 18 నెలల కాలం ఈ రాహు మీనరాశిలో కేతు కన్యారాశిలో ప్రవేశించి సంచరించేటువంటి ఈ క్రమం ఏదైతే ఉందో, ఈ గ్రహచార ఏదైతే ఉందో కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా రాహుగ్రహ సంచారం సప్తమంలో ఉంది. ఈ సప్తమంలో మీనంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం ఎటువంటి ఫలితాలని ఈ కన్యారాశి వాళ్ళకి ఇస్తున్నాడు అనేటువంటి అంశాన్ని గమనించినట్లయితే జీవిత భాగస్వామి నుంచి కొంత వ్యతిరేకత ఉంటుంది. జీవిత భాగస్వామి అనవసరమైనటువంటి పట్టుదలలకు పోవటం ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి కొన్ని సందర్భాల్లో కొంత నోరు చేసుకోవటం కావచ్చు. అదే కొంతమంది వ్యక్తిగత జన్మజాతక రీత్యా పురుషులైతే స్త్రీల మీద చేయి చేసుకోవటం కావచ్చు. ఇటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. మాట పట్టింపులు భేదాభిప్రాయాలు తప్పనిసరిగా ఇక్కడ ఏర్పరుస్తాయి. అట్లాగే ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావ రీత్యా కన్యారాశి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్త్రీ దోషం పడుతుంది. ఈ స్త్రీ దోషం వల్ల కూడా వీళ్ళు కొంత అపవాదులు పాలవటం అపనిందల పాలవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. కనుక కన్యారాశి పురుషులు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా ఈ స్త్రీ మూలక వివాదాల్లో చిక్కుకోవడం అనేటువంటిది మంచిది కాదు. అది కూడా మరి ముఖ్యంగా 2024 ఏప్రిల్ వరకు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత కొంత మంచి ఫలితాలే ఉంటాయి. గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ కన్యారాశి వాళ్ళకి అయితే ఈ రాహుకేతువుల ప్రభావం మంచి ప్రభావం ఏముంటుంది అని అంటే ఈ 2024 ఏప్రిల్ తర్వాత మంచి వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహ యోగ్యత కలుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన యోగ్యత కలుగుతుంది. ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. భాగ్యవృద్ధి చేసుకోగలుగుతారు. స్థిర చరాస్తులు కొనుగోలు చేసుకోగలుగుతారు. మంచి వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. పాత వాహనాలని మార్చి కొత్త వాహనాలని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశిలో కేతువు సప్తమంలో రాహు ఉండటం అనేటువంటిది కొంత కాలసర్పదోషాన్ని సూచిస్తుంది. కనుక తప్పనిసరిగా కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్పదోషానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకుని తీరాలి. అయితే ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి రాహు వల్ల ఇక్కడ ఈ జీవిత భాగస్వామి డామినేషన్ పెరుగుతుంది. ఇంటిని ఒంటిని 10 సార్లు శుభ్రంగా కడుక్కునే అలవాటు పెరుగుతుంది. ఇక్కడ ఈ కన్యారాశి పురుషులకైతే వాళ్ళ జీవిత భాగస్వామికి ఇక్కడ ఓసిడి ప్రాబ్లం అంటుంటారు చూడండి. ఈ 18 నెలల కాలంలో ఓసిడి ప్రాబ్లం వస్తుంది. కడిగిందే కడగటం, తుడిచిందే తొడవటం, తాళం వేసి మర్చిపోయామని చెప్పి ఆ తాళం కప్ప చుట్టూతా తిరగటం, ఇటువంటి కొన్ని మానసిక విభ్రమలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. పంటి బాధలు కంటి బాధలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది కన్యారాశి వాళ్ళకి కావచ్చు, కన్యారాశి వాళ్ళ జీవిత భాగస్వామికి కావచ్చు. ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రాహుకేతువుల యొక్క గ్రహగతి బాగాలేదు. ఇక ఈ జన్మరాశిలో సంచరించేటువంటి కేతుగ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక్కసారి దాన్ని కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వాళ్ళకి కొంత నిరాశ, మానసిక వ్యధ, వైరాగ్య ధోరణి, ఎంత సంపాదించినా ఎన్ని ఆస్తులున్నా మన జీవితంలో ఎన్ని మంచి విశేషాలు జరుగుతున్నా కూడా మాకేం మిగులుతుంది అనేటువంటి ఒక పిచ్చి వైరాగ్య ధోరణి. ఇది మంచి వైరాగ్య ధోరణి కాదు, అనవసరమైనటువంటి వైరాగ్య ధోరణి. ఒక రకంగా చెప్పాలంటే నిష్క్రియావాదం అంటారు దీన్ని సంస్కృతంలో లేదా తెలుగులో. నిష్క్రియావాదం అంటే ఏ పని చేసినా ఒకటే అనేటువంటి ఒక వైరాగ్య ధోరణి ఉంటుంది. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఇక్కడ సహజ సిద్ధంగానే పరిస్థితులన్నీ అనుకూలించేటట్లయితే ధైర్య సాహసాలతో ముందుకు చొచ్చుకుపోయి మిగిలిన 11 రాశుల వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా పనులు చక్కబెట్టగలిగినటువంటి కన్యారాశి వాళ్ళు, ఎవరూ ఊహించనటువంటి స్థితికి చేరుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు బుద్ధి ప్రజ్ఞ పాదరసంలాగా పనిచేసేటువంటి కన్యారాశి వాళ్ళకు కూడా ఈ 18 నెలల కాలం కాస్త నిష్క్రియావాదం వస్తుంది. కనుక దీన్ని ప్రయత్నపూర్వకంగా మానుకోవటం అనేటువంటిది కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అలాగే కొంత
వక్ర మార్గాల్లో కూడా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే మనం చెప్తూ ఉంటాం, ఆర్థికంగా ఖచ్చితంగా లాభపడతారు, బలపడతారు. గురుగ్రహ సంచారం అనేటువంటిది, ఈ రాహు అనేటువంటి వాడు ఇక్కడ సప్తమ స్థానంలో ఉంటూ గురు రాశిలో ఉంటున్నాడు, కేతువు బుధ రాశిలో ఉంటున్నాడు కనుక ఇవాళ్ళు ఏ రాశిలో ఉంటారో ఆ రకమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అంటే వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది, రాజకీయ నాయకులకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ రాహు ఎప్పుడైతే గురు రాశిలో ఉంటాడో ఆర్థికపరమైన అంశాలు కూడా చాలా బాగుంటాయి, జీవిత భాగస్వామి ఏర్పడతారు, ఇవన్నీ బాగుంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రాహుకేతువులు జన్మరాశిలో సప్తమ రాశిలో ఉండటం అనేటువంటిదే ప్రాబ్లం. కనుక ఈ ప్రాబ్లానికి పరిహారం అనేటువంటిది చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ రాహుకేతువులు రాక్షస గ్రహాలు, మాయాగ్రహాలు కనుక కొంత డొంకదారుల్లో డబ్బు సంపాదించాలనుకోవటం, కొంతమంది అయితే వ్యసనాల పాలవటం, ఈ డ్రగ్స్ తీసుకోవటం, స్త్రీ వ్యసనాల పాలవటం, ఈ మకార పంచకాన్ని అలవాటు చేసుకోవటం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కనుక ప్రయత్నపూర్వకంగా ఖచ్చితంగా ఈ 18 నెలల పాటు కన్యారాశి వాళ్ళు మాత్రం ఈ వ్యసనాలకి దూరంగా ఉండి తీరాలి. ఎట్లాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి అంటే ఓవర్ నైట్ డెవలప్ కావడానికి కొన్ని సందర్భాల్లో ఎవరో ఒక స్నేహితుడు వచ్చి చెప్తాడనమాట, నువ్వు స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టు అని అంటాడు. అతని వ్యక్తిగత జన్మజాతకరీత్యా రాహు బలంగా ఉండనప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. కనుక ఇటువంటి వంకర మార్గాలు కూడా ఎత్తుక్కోవడానికి ప్రయత్నం చేసి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కనుక ఇటువంటివి ఏమైనా సరే అనవసరమైన సాహసోపేతమైన కార్యక్రమాలు చేయాలనుకుంటే కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. అది కూడా కన్యారాశి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి జన్మజాతకరీత్యా రాహుకేతువుల యొక్క దశాంతర దశలు జరుగుతుంటాయో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కనుక వీళ్ళు మాత్రం రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఏదేమైనప్పటికీ కూడా రాహువు గురుడు ఫలితాలు, కేతువు బుధుడు ఫలితాలే ఇస్తాడు. అంటే మంచి శుభ ఫలితాలే ఉంటాయి. కానీ వచ్చేటువంటి దోషాలను తప్పించుకోవడానికి మాత్రం తప్పనిసరిగా శాంతి పరిహార క్రియలను జరిపించుకుని తీరాలి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ ద్వాదశ రాశుల వాళ్ళ మీద వాళ్ళ జన్మ జాతకరీత్యా కావచ్చు, రాహుకేతువుల దశలు జరగడం వల్ల కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రాహుకేతువుల యొక్క ప్రభావం కొంత నెగిటివ్గా ఉండేటట్లయితే వాళ్ళు ఆ దుష్ప్రభావం నుంచి బయటపడటానికి కొన్ని రకాల పరిహారాలు తెలియజేస్తాను. మొట్టమొదట ఈ రాహుకేతువులకు సంబంధించి అతి ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఇక్కడ కలౌ చండీ వినాయకౌ అంటారు. అంటే ఏంటంటే కలియుగంలో చండీ అమ్మవారు, వినాయకుడు సజ్జఫల పదాతలు, అంటే వెంటనే వాళ్ళు మనకి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి రాహుగ్రహ శాంతి కొరకు చండీ సప్తశతి పారాయణ, చండీ హోమం సశాస్త్రీయంగా జరిపించుకోవాలి. ఇక్కడ అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం, అంటే కేతువు కనుక మనకి గోచార రీత్యా కావచ్చు, జన్మజాతక రీత్యా కావచ్చు బాగోకపోయినా, లేదా కేతువు యొక్క దశాంతర దశలు జరిగినా అప్పుడు ఏం చేయాలంటే గణపతి హోమం జరిపించుకోవాలి. అది కూడా బుధవారం నాడు జరిపించుకుంటే చాలా మంచిది. ఇది కూడా బీజాక్షర సహితంగా కానీ సశాస్త్రీయంగా కానీ చక్కగా గణపతి హోమాన్ని జరిపించుకుంటే రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అందరూ వేదోక్తంగా శాస్త్రబద్ధంగా కొంత చేసుకోగలగచ్చు, కొంత చేసుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి కొన్ని డిఫరెంట్ పరిహారాలు ఇప్పుడు మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో మొట్టమొదటిది కేతుగ్రహ అనుగ్రహం కోసం. ఇక్కడ కేతువు గురించి మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నామంటే ఈ మార్పు అనేటువంటిది కేతు ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది. రాబోయే 18 నెలల కాలంలో ద్వాదశ రాశుల వాళ్ళ మీద కేతుగ్రహ ప్రభావం చాలా ఎక్కువ ఉండబోతోంది. కనుక ఈ కేతుగ్రహ అనుగ్రహం కోసం మీరు చక్కగా ఒక వినాయక ఉంగరాన్ని, అంటే వినాయకుడి ప్రతిమ ఉన్నటువంటి ఉంగరాన్ని చేయించుకొని, కుదిరితే బంగారంలో చేయించుకోండి, లేకపోతే వెండిలో చేయించుకోండి. బుధవారం నాడు మంచి ముహూర్తంలో ధరించేటట్లయితే కేతుగ్రహ శాంతి జరిగి తీరుతుంది. కారణం ఏంటంటే కేతువుకి అధిపతి గణపతి. గణపతిని కనుక ప్రసన్నం చేసుకునేటట్లయితే కేతుగ్రహ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. కనుక ఎవరికైతే ఈ కేతు ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళు తప్పనిసరిగా ఈ పరిహారం పాటించండి. ఒకవేళ అది కూడా చేయించుకోలేని పక్షంలో ఉండేటట్లయితే ఎప్పుడైతే మీరు నిత్య పూజ చేస్తూ ఉంటారో మీరు దర్భాసనం మీద కూర్చుని, అంటే దర్భలు కేతువుని రిప్రజెంట్ చేస్తాయి, అంటే దర్భలకి అధిపతి కేతువు అనమాట. దర్భాసనం మీద కూర్చుని గణపతిని పూజ చేసేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే మరొక పరిహారం ఏంటంటే
ప్రతి బుధవారం నాడు గణపతి గుళ్ళో గణపతిని గరికతో అర్చించండి. అంటే గరికతో గణపతిని పూజించేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అట్లాగే ఈ రాహుకేతువులకు సంబంధించి మరి ముఖ్యంగా రాహుగ్రహ శాంతి కలగాలి అని అంటే ఏం చేయాలంటే వెండి లేదా ఇత్తడి నాగాభరణాన్ని శివాలయంలో చేయించి శివలింగానికి అలంకరించండి, శివాలయంలో సమర్పించండి. దీనివల్ల రాహుగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది. ఒకవేళ అది చేయలేకపోతే రాహుగ్రహ శాంతి కొరకు ప్రతి శుక్రవారం నాడు రాహుకాలం అని వస్తుంది. ఈ రాహుకాలంలో రాహుకాల దీపారాధనని సశాస్త్రీయంగా చేయండి. ఒకవేళ అది కూడా చేయలేని పక్షంలో, అంటే అది కూడా కొన్ని సందర్భాల్లో ఆ సమయంలో ఆఫీసుల్లో ఉండొచ్చు, బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, ఇటువంటిది ఏదన్నా ఉండేటట్లయితే రాహుగ్రహ దోష పరిహారం కోసం రాహుకి అధిపతి దుర్గాదేవి కనుక ప్రతి శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని దర్శించండి. లేదంటే విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారిని, ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని సందర్శించి నవావరణ అర్చన చేర్పించుకోవడం అనేటువంటిది రాహుగ్రహ శాంతికి అద్భుతమైనటువంటి రెమెడీ. అట్లాగే ఇక రాహుగ్రహ శాంతి కొరకు సర్పక్షేత్రాలని సందర్శించండి. అంటే మోపిదేవి కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, నాగర్కోయిల్ కావచ్చు, ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే రాహువు శాంతిస్తాడు. ఇటువంటివి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు. ఇక కొన్ని చిన్న చిన్న నియమాలు కనుక పాటిస్తే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. వాటిల్లో 2-3 సింపుల్గా చేసేవి చెప్తాను. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే పొట్లకాయ కోడిగుడ్డు తినవద్దు. అది కూడా ఆదివారం నాడు అస్సలు తినకూడదు. మాంసాహార భక్షణం అనేటువంటిది ఆదివారం చేయకూడదు. ఇలా గనక మాంసాహారం ఆదివారం మానేమంటే దాదాపుగా చాలామందికి ఇబ్బంది, అయినా సరే చేయకూడదు. ఇదైతే ధర్మశాస్త్రం. కాబట్టి కనీసం పొట్లకాయ కోడిగుడ్డు ఆదివారం నాడు భుజించద్దు. వీలైనంత వరకు వాటిని మానేయండి. ఎవరికైతే రాహుకేతువులు వాళ్ళ జాతకంలో బాగోరో, లేదా రాహుకేతువుల యొక్క దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, గోచార రీత్యా వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళైతే మానేయడం మంచిది. అలాగే మరి ఏం తీసుకోవాలి అని అంటే ఉలవచారు తీసుకోండి. ఎవరైతే రాహుకేతువుల యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటారో ఉలవచారుని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక ఈ పరిహారాలను కనుక పాటించగలిగితే, ఇట్లాంటి అనేక పరిహారాలు ఉంటాయి, వీటిని కనుక పాటించగలిగితే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనిషి జీవితం మీద పుట్టింది మొదలు పోయేంత వరకు, ఇంకా మాట్లాడితే పోయిన తర్వాత కూడా ఉండేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకుండా తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి నివారణ పూజలు కూడా చేసుకోండి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని చక్కగా తగిన పరిహారాలు చేసుకుని అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.